హాయ్ అండి అందరికీ. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేకి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. సో, ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాం గదా! యూట్యూబ్‌లో అంతా. సో, ఇక్కడేంటంటే అమెరికాలో ముందుగానే ఆపరేషన్స్ చేయమని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు మన ఇండియన్స్ ఇలాగా. సో, ఇది ఫేకా, రియల్ అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తానండి నాకు తెలిసినంత వరకైతే. సో, యాక్చువల్‌గా అయితే మనకి ఈళ్ళకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది ఇది మోర్ దాన్ 200 ఇయర్స్ నుంచి మనకు ఇది అమల్లో ఉందండి. ఎందుకంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరికైతే ఉన్నారో సో, వాళ్ళకి ఆటోమేటిక్‌గా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది వస్తుందని. సో, దానికైతే ట్రంప్ వచ్చేసికి జూన్ 20 అయితే సైన్ పెట్టారండి తీసేయాలని. సో, ట్రంప్ డెసిషన్ మీదే ఇది వెళ్ళదండి. ఎందుకంటే ఇది కోర్ట్‌లో ఉంది గదా! సో, కోర్ట్ వాళ్ళు గూడా ట్రంప్ తీసేసింది సైను ఓకే అనుకుంటే సో, అప్పుడు మాత్రమే అమల్లోకొస్తుంది. అప్పటి వరకైతే ఏం లేదండి. ఇఫ్ ఇన్ కేస్ కోర్ట్ గూడా ఓకే చేస్తే అప్పుడు మాత్రం బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది తీసేస్తారు. అప్పటి వరకైతే అలాగేం లేదండి. ఇఫ్ ఇన్ కేస్ కోర్ట్ గూడా ఓకే అని చేస్తే అప్పుడే తీసేస్తారు. సో, జనవరి 20థ్‌నైతే ట్రంప్ అయితే సైన్ పెట్టారండి. సో, తీసేయాలని. సో, ఇఫ్ ఇన్ కేస్ ట్రంప్ చేసింది ఓకే అంటే ఇంకా కోర్ట్ వాళ్ళు ట్రంప్ సైన్ చేసింది కోర్ట్ వాళ్ళు గూడా ఓకే అంటే మనకి ఏంటంటే ఇంగా ఫిబ్రవరి 19థ్ నుంచైతే మనకైతే అది అమల్లోకొస్తుందండి. అప్పటి వరకైతే అలాగేం లేదు. యాక్చువల్‌గా ఇక్కడైతే మనకి పిల్లలకి చాలా హై ప్రయారిటీ ఇస్తుందండి యూఎస్ఏ గవర్నమెంట్ వచ్చేసి. అలా అనేసైతే మన ఇండియన్స్ గానీ, ఎవరైనా కానీ డాక్టర్స్ దగ్గరికెళ్ళి నాకు ఆపరేషన్ చేయండి ఇలాగైతే ఏముండవు. ఇక్కడ ఎందుకంటే ఆపరేషన్స్ కానీ, ఇంకా అబార్షన్స్ మాత్రం చాలా తక్కువుంటాయి. అందరికి మీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడేందంటే యూఎస్ఏ గవర్నమెంట్ ఏందంటే హాస్పిటల్స్‌లో మనకు ముందుగానే బాబునా, పాపనా పుట్టేదని మాత్రం కంపల్సరీగా చెప్తారు. సో, మీకు అందరికి అది తెలిసిందే గదా! ఇక్కడ మాత్రం అదైతే స్టార్టింగ్‌లోనే చెప్తారు. సో, అందువలన ఏందంటే మనకి చాలా తక్కువ ఉంటుంది అబార్షన్స్ గూడా. అండ్ మెయిన్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ హై ప్రయారిటీ ఉండడం వల్ల పిల్లల వలన వాళ్ళు డాక్టర్స్ అయినా గానీ మనకి మంచిగా పట్టించుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మనకేదైనా యాంటీబయాటిక్ అలా కావాలని అడిగినా గానీ వాళ్ళైతే డైరెక్ట్‌గా ఇవ్వరండి. సో, అది నీడ్ అయితేనే ఇస్తారు. అంత మంచిగా కేరింగ్ చేస్తారు. అలాంటిది సో, ఇదైతే ముందుగానే ఆపరేషన్స్ ఇలాగైతే చేయరని అనుకుంటున్నాను. అండ్ ఏ డాక్టర్స్ దగ్గర గూడా మన వాళ్ళంత ఫ్రీగా వెళ్ళి అడగలేరండి. ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళినా కానీ అమెరికన్స్ డాక్టర్స్ దగ్గరికి మాత్రం అసలెళ్ళరు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడికెళ్ళి నాకు ముందుగానే ఆపరేషన్ చేయండి అని ఇలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మాత్రం ఇంక జైల్‌లో ఏస్తారండి. సో, అందుకనేసి మన వాళ్ళు మాత్రం అంత ధైర్యం అయితే చేయరని నేనైతే అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళినా కానీ మేబీ ఫిబ్రవరి 19 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు కదండీ! ఇఫ్ ఇన్ కేస్ ఆ వీక్‌లో 20 ఆర్ 23 అట్లా ఉంటుందండి. ర్యాండమ్‌గా ఆ డేట్‌లో ఎవరికైనా డేట్ ఇచ్చుంటే డాక్టర్స్ మేబీ అది ఇండియన్స్ డాక్టర్స్ దగ్గరికెళ్ళి మేబీ రిక్వెస్ట్ చేసుంటారు మన అంతేకానీ అలా అనేసి సిక్స్త్ మంత్‌లోనే, సెవెంత్ మంత్‌లో అలాగైతే చేసుకోరు గదండీ. ప్రతి ఒక్కరు వచ్చేది ఇక్కడికి జాబ్ చేసుకోవాలనే గదా! సో, అలా అనేసి వాళ్ళు ఇమ్మెచ్యూర్‌గా ఏమి ఆలోచించరు గదా! మనకి ముందుగా పుట్టబోయే అని సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్‌లో బేబీ పుడితే మీకు అందరికి తెలుసు గదా! ఎలా ఉంటుందో సిట్యుయేషన్స్. సో, అలా అని ఎవరు చదువుకున్న వాళ్ళు అంత ఇమ్మెచ్యూర్‌గా అయితే ఆలోచించరు గదా! సో, అందరికి అర్థమై ఉండొచ్చండి. ఇలాగైతే ఎవరు చేసుండరు. మేబీ మీడియా అనేది ఇక్కడ జరుగుతుంది కొంచెమైతే, ఇంకొంచెం అనేది ఎక్కువ చేసి చూపిస్తుందని నేనైతే అనుకుంటున్నానండి. అంత వరస్ట్‌గా అయితే మన ఇండియన్స్ అయితే ఎవరు చేయరండి. మేబీ 1 వీక్, 10 డేస్ అలా డిఫరెన్స్ ఉన్నవాళ్ళు మేబీ ఎళ్లి ఇండియన్ డాక్టర్స్ దగ్గరైతే రిక్వెస్ట్ చేసుండొచ్చండి. మేబీ తెలిసిన వాళ్ళైతే. అలా అని డాక్టర్స్ గూడా ప్రతి ఒక్కరు ఇలా చేయరండి. ఎందుకంటే ఇక్కడేంటంటే మనకి పిల్లల మీద ఎక్కువ హై ప్రయారిటీ ఉండడం వల్ల సో, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ మనకైతే ఎలా పడితే అలాగా ట్రీట్మెంట్ అనేది చేయరండి. అయితే సో, ఇక్కడైతే జరుగుతుంది అదే అండి. సో, అలాగని మన వాళ్ళైతే ముందే వెళ్ళి క్యూలో కట్టరండి. సో, వెళ్ళిన ఆల్రెడీ కంటున్నారు టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ ఇక్కడంతా క్యూలో పడుతున్నారు. సిక్స్త్ మంత్, సెవెంత్ మంత్ వాళ్ళు కూడా ఆపరేషన్ చేయమని డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారని మనం యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్ అంతా రీల్స్ చూస్తున్నాం గదా! సో, అలాగైతే లేరని నేనైతే అనుకుంటున్నానండి. సో, మనం జస్ట్ ఎళ్లి ట్రీట్మెంట్ మనకి యాంటీబయాటిక్ ఇవ్వమన్నా గానీ ఇవ్వరండి. ఎందుకంటే ఇక్కడ నెసెసరీ అంటేనే ఇస్తారండి. లేదంటే అసలు ఇవ్వరు. ఇక్కడ పిల్లల వాళ్ళని అంత మంచిగా చూసుకుంటారు. నేనైతే అనుకుంటున్నా. అది
పుట్టిన వాళ్ళని, పుట్టబోయే వాళ్ళని కూడా అంత మంచిగా చూసుకుంటారు. ఇన్ కేస్ వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉంటే హస్బెండ్‌కి మాత్రం డైలీ 2 అవర్స్ అలాగా మనకి ఎలా ఎత్తుకోవాలి, ఎలా కేర్ చేయాలి, ఇలాంటివి కూడా క్లాసెస్ చెప్తారనేసి నేను విన్నానండి. సో, అలా అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. సో, చూద్దాం ఏదైనా గానీ మనకి కోర్ట్‌లో న్యూస్‌ని బట్టి మనకు తెలుస్తుంది. ఏదైనా తీసేస్తారా లేదా అంటేనే. ఇన్ కేస్ కోర్ట్ కూడా ఓకే చేస్తే దానికి ట్రంప్ పెట్టిన సైన్‌కి అప్పుడైతే మనకి ఫిబ్రవరి 19 నుంచి పుట్టబోయే వాళ్ళకైతే సిటిజన్‌షిప్ అయితే రాదండి. సో, యాజ్ యూజువల్‌గా ఉంటుంది. ఇన్ కేస్ కోర్టు ఓకే చేయకపోతే మాత్రం ఇంకా మనకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది ఉంటుంది. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే ప్లీజ్ షేర్ చేయండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.